అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు చలో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన మీకోసం ఆ వార్తలన్నీ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి బాబుతో కొత్త పార్టీ పొత్తు అసలు చంద్రబాబు పొత్తు పెట్టుకుంది ఎవరితో చెప్పు బస్సు నడిపిన పేర్ని నాని కార్యకర్తలు ఆపుకోలేకపోయినరు సంతోషాన్ని కడుగుతున్నారు టీడీపీ లీడర్లు నవ్వుకుంటున్నారు జనాలు కుమార్ ఆంటీకి కొత్త కష్టాలు చుట్టుముట్టినరు నిరుద్యోగులు షాక్ ఇచ్చిన రవలి ఓ అదా అవేర్నెస్ కోసం హలో వణకం వణకం యారు నాన్న ఏపీ స్టేట్ తలైవర్ ఏనా టికెట్ వేணுమా ఎంపీ టికెట్టా ఎమ్మెల్యే టికెట్టా ఆమా ఆమా దుడ్డు ఇరికా నాండ అకౌంట్లో జమక్క వామ్మో రాజేష్ ఏంది తమిళ తంబి గెటప్ వేసేండు తమిళంలో మాట్లాడుతున్నాడు మొత్తం అవతారమే మారిపోయిందిగా మరో ఫోను హలో వణకం వణకం చలికాలంలో వణకుతా ఉండాలి சொல்லுப்பா என்ன టికెట్ వేணுమా లేపా ఫుల్ డిమాండ్ ఇరిక్కా టికెట్ ఇల్ల ఓ రాజేషు తమిళ సినిమాలలో ట్రై చేస్తున్నావా ఏంది ఆ గెటప్ ఏంది ఆ డైలాగులేంది ఇది సినిమా వేషం ఇల్లప్పా పొలిటికల్ సెటప్ నాండ పొలిటికల్ లీడర్ వా అంత పెద్ద పొలిటికల్ లీడర్ ఎట్లయినావు ఎప్పుడైనావు నాట్ ఓన్లీ సాదా సీదా లీడర్ మే నాండ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ దా స్టేట్ ప్రెసిడెంట్ వా ఏ స్టేట్ కు ఏ పార్టీకి ஒரு நிமிஷம் ஹலோ யாரு வணக்கம் வணக்கம் என்னப்பா ஒரு ஃபோன் மாறே டிக்கெட் வேணும்னு சொல்லுங்கடா நான் பிஸி இருக்கப்பா రేపు కూడా ఫోన్ ఇప్పుడు சொல்லுமா ఏంటి నీ డౌట్ నువ్వే సొల్లు ఈ గెటప్ ఏంటి ఆ సెటప్ ఏంటి తమిళ హీరో తలైవర్ தெரியுமா ఆయన తమిళ వెట్రి కలగం అని ఒక పార్టీ పెట్టినాడు தெரியுமா ఆ దానికిదా నాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ అవునా నిజమా అంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా ఏం అడిగి పురుస్తాండవు కంపల్సరీ పోటీ ఇట్టుమో అధికారంలోకి వస్తుము అయ్యకు లేక అడుక్కు తింటుంటే కొడుకొచ్చి చికెన్ బిర్యానీ కావాలి అన్నాడట ఇప్పటికే అక్కడ టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కింద మీద పడుతున్నాయి సందట్లో సడేమియాలాగా ఇప్పుడు మీ తమిళం కలగం పులగం పార్టీ వచ్చి ఏం చేస్తుందయ్యా కూడా ఒక ఐడియా ఇరుక్కుం ఇంకా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఇరికిదా టీడీపీ పార్టీ ఆయనతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తాం చంద్రబాబు మీ తమిళ కలగం పులగం పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు మరి అమాయకుడల్లా మాట్లాడుతూ ఉండవమే నువ్వు అసలు చంద్రబాబు పొత్తు పెట్టుకుంది ఎవరితో చెప్పు ఆయనకు అవకాశం ఉంటే తాలిబాన్లతో కూడా పొత్తు పెట్టుకుంటాడు ఆయన అంతేగా టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ జనసేన సిపిఎం అందరితో పొత్తు పెట్టుకో ఆ తర్వాత దోస్తి కట్టుకో అదిదా చంద్రబాబు స్టైల్ ఓహో పెద్ద ప్లాన్ తోనే ఉన్నారన్నమాట అవును ఇందాకటి నుంచి నువ్వు మాట్లాడుతున్నది ఏ భాష తమిళమా మలయాళమా మీ పార్టీ పేరులాగే నీ మాటలు కూడా కలగం పులగం ఉన్నాయి ఆమా నిన్న రాత్రిదా ఒక 30 రూపాయలు పెట్టే 30 రోజుల్లో తమిళ ఎట్టా నేర్చుకోవడం అని ఒక పుస్తకం కొన్నా అది చూసి మొత్తం చదివిన తర్వాత తమిళ్ ఇరుక్కో ఇంక తమిళ్ రాగానే బస్సు యాత్ర పట్టుకొని రాష్ట్రం అంతా తిరుక్కు సరే చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని గెలిస్తే నువ్వేం చేస్తావు ఏముంది నాందా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అవుతా నువ్వు సర్పంచ్ గా కూడా గెలవలేదు మంత్రి ఎట్లయితావు ఇప్పుడు వార్డు మెంబర్ గా కూడా గెలవని లోకేష్ మంత్రి అయిన మాదిరి నేను కూడా అవుతా ఇక్కడ ఆల్రెడీ ఒక హీరో 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టాడు పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు మరి మీ తమిళ కలగం పులగం హవా పని చేస్తుందా ఇక్కడ ఇల్లమ్మా మా హీరో మీ హీరో మాదిరి ಇಲ್ಲ ప్యాకేజీ క్యాబేజీ ಇಲ್ಲ జెండా కూలీ ಇಲ್ಲ సింగిల్ హ్యాండ్ సింగిల్ పార్టీ అదిదా తమిళిగ వెట్రి కలగం పులగం జిందాబాద్ తమిళిగ వెట్రి కలగం పులగం జిందాబాద్ అవును
ఇంతకీ నిన్ను ఏపీ పార్టీ ప్రెసిడెంట్ గా ఎవరు అనౌన్స్ చేశారు? ఎప్పుడు చేశారు? ఎవరో ఒకరిని చేసేలోగా నాకు నేనే ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేసుకొని ఉన్నా. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు కోటిలింగం అన్నట్లు. మరి ఇంత ఆత్రమా? సమయం లేదంజలి, ఇది కరెక్ట్ టైం దా పొత్తుకి. హలో, యారు? బాబు వరా, వణక్కం వణక్కం. సొల్పా ఏమి పొత్తు కావాలా? ఆఫీస్కి రావాలా? ఇదో వస్తాడా ఉంటా. ఇగో ఎవరు ఫోన్ చేసింది? ఇంకెవరమ్మే, మన చంద్రమా ఫోన్ చేసి పొత్తు కావాలా రమ్మంటాడా, అందుకే పోయి వచ్చాడా. అవ్వా నీకు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఏమైనా కావాలంటే చెప్పు, ఇప్పుడే పోయి మాట్లాడి సెట్ చేస్తానా. నాకేం వద్దు నాయన, మీ సావు మీరు సావండి. సరే మరి నేను పోతాడా. తమిళిగ వెట్రి కలగం పులగం కలగం పులగం జిందాబాద్ 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 జిందాబాద్. అక్కడ తమిళ హీరో అటు పార్టీ అనౌన్స్ చేశాడో లేదో, ఇక్కడ మా రాజేష్ దుకాణం ఓపెన్ చేశాడు. తనకు తానే స్టేట్ ప్రెసిడెంట్ గా ప్రకటించుకొని ఏకంగా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బయలుదేరాడు. రాజకీయాలంటే కామెడీ అయిపోయింది. వైసీపీ మాజీ మంత్రి డ్రైవర్ అవతారం ఎత్తిండు. వైసీపీ కార్యకర్తలను ఎక్కించుకొని హైవే మీద కూల్గా డ్రైవ్ చేసుకుంటూ పోయారు. ఆయన డ్రైవింగ్ స్కిల్స్ చూసి బస్సులో ఉన్న కార్యకర్తలు షాక్ అయ్యిళ్ళు. ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరు? డ్రైవర్ డ్యూటీ ఎందుకు చేశారు? ఆ బస్సును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? ఈ సార్ ఎవరో గుర్తుపట్టినరా? మాజీ మంత్రి పేర్ని నాని సారే. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన వైసీపీ సిద్ధం సభకు బందర్ నుండి తన కార్యకర్తలతో కలిసి బయలుదేరిండు సారు. కావాలనుకుంటే సారు కార్లో పోవచ్చు, కానీ ఇట్లా బస్సులో తన క్యాడర్తో కలిసి వెళ్ళాలనుకున్నాడు. అందుకని బస్సు బయలుదేరే ముందు ఇక జగన్ సార్ ఫోటో ఉన్న టీషర్ట్ వేసుకొని మంచిగా క్యాప్ పెట్టుకొని ఎక్కిండు. ఇక బస్సు ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేసిండు. చెలో దెందులూరు అంటూ హైవే మీద బస్సును పరుగులు పెట్టించిండు. గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన పేర్ని నాని సారు ఇట్లా డ్రైవర్ అవతారం ఎత్తుడు చూసి బస్సులో ఉన్న కార్యకర్తలు మస్తు ఉత్సాహంతో కేరింతలు కొట్టిండ్రు. కానీ ఏ మాట కామాట ప్రతిపక్షాల మీద పవర్ఫుల్ సటైర్లు వేయడంలోనైనా ఇట్లాంటి పనులు చేయడంలోనైనా సారు స్టైలే వేరు. ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటుంటే, లేదు లేదు మీ పార్టీ వాళ్ళు మాకు టచ్లు ఉన్నారని కాంగ్రెస్ వాళ్ళు కొన్ని రోజుల నుంచి బగ్గరే మాటకు మాట అనుకుంటున్నారు కదా. అయితే గెలిచినోళ్ళు అటు ఇటు జంపు ఏం చేయకపోయినా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత రాజయ్య మాత్రం రామ్ రామ్ చెప్పిండు గులాబీ పార్టీకి. గులాబీ పార్టీలో ఆడిండు, పాడిండు, ఏడ్చిండు, అడ్జస్ట్ అయ్యిండు. కానీ ఇప్పుడు మాత్రం మస్తు బాధపడుతున్నాడు రాజయ్య సారు. నా 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎన్నడూ కూడా ఇలాంటి క్షోభను అనుభవించలేదు. అయ్యో బాధపడకండి సార్, బాధపడకండి. అయితమే కానీ మరి మీ టికెట్ ఇవ్వనప్పుడేమో బయటికి రాలేదు, కడియం శ్రీహరికి సపోర్ట్ చేస్తున్నామన్నారు, నాకు ఎంపీ టికెట్ వస్తుందని చెప్పిండ్రు. పోయి గిట్లా ఎన్నికల ముందు పార్టీ మారుతారేం సార్? నేను ఇంకా విధేయుణ్ణి అనిపించుకోవడానికి ఇంకా 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 ఓం కేసీఆర్ అన్నట్టు నేను పోతా ఉంటే ఇక అక్కడి నుంచి వెళ్ళమో ఎలాంటి ఆదరణ రాకుండా నిరాదరణకు గురయ్యి అధిష్టానం దగ్గర నుంచి అక్కడ ఉండదు. ఆదరణ అంటే ఎంపీ టికెట్ కూడా ఇస్తలేరు అనేనా సార్ బయటకు వస్తున్నది? పార్టీ విధానాలు కూడా నాకు నచ్చడం లేదు. పార్టీ ఓడిపోయింది కాబట్టి అట్లా అంటున్నట్ట? నిజంగానేనా? సరే కానీ మాదిగా అస్తిత్వాన్ని కాపాడడానికి ఆత్మగౌరవం కోసము నేను ముందు వరుసలో ఉండి పోరాటం చేయాలి, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోవాలనే ఆలోచన రావలేదు. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ని వదిలిపెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఎప్పుడు కేసీఆర్ భక్తుని లెక్కనే ఉండే స్టేషన్ గన్పూర్ రాజయ్య ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పిండు. మరి మొన్నట్లనే మంత్రి పొంగులేటిని కలిసిండు కాబట్టి కాంగ్రెస్లో చేరుతాడని వార్తలు వస్తున్నాయి. చూడాలిగా ఏం చేస్తాడనేది. కానీ పాపం రాజయ్యకి మధ్య కలిసి వస్తలేనట్టున్నది. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కునుడే కాకుండా ఇప్పుడు ఏకంగా పార్టీ మారేదానికి వచ్చింది. కానీ సారు ఇప్పుడు ఏ పార్టీలకు పోతారు అనేది మీ ఇష్టం, కానీ కనీసం అక్కడన్నా ఎట్లాంటి వివాదాలు లేకుండా ఉండేటట్టు చూసుకోండి సార్ జరా, సరేనా? ఎంత కష్టం వచ్చినా ఒక్కనాడు ఒక్క మాట అనలేదు. ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా మంచిగా చూసుకున్నా, కంటికి రెప్పోలే కడుపులో దాచుకున్నా, ఇప్పటికీ స్టిల్గా బాగానే చూసుకుంటున్నా. అసొంటిది ఈ పోలీసు బాబాయిలు నా దగ్గరి దోస్తులను ఇట్లా చేస్తారని అనుకోలేదు అని ఏడుస్తారు కావచ్చు మందుబాబులు ఈ వార్త చూస్తే. ఇంతకు వార్త ఏంది అంటారా? ఇగో ఇదే.
అయ్యో 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 ఓ జేసీబీ అమ్మ, కనీసం ఒక్కటంటే ఒక్క కోటరన్న పానాలతో నుంచవే. అరే సక్కదనాల ఖరీదైన కోటర్ కీసలు పచ్చలు పచ్చలుగా వగిలిపోయినాయి. మందంతా ఏర్లై కింద వారుతున్నది. అయ్యో ఓ పోలీస్ సార్లు జర మీరనే చెప్పండి సార్లు, లారీల మందు కీసాలను వలగొడుతుంటే అట్లనే చూస్తున్నారేంది? మా మందు బాబుల పానం అంతా పర్షాన్ అవుతున్నది అని ఎంత బాధపడుతున్నారో మందు బాబులు పాపం. కానీ పని చేపిస్తున్నదే పోలీస్ సార్లే. ఎల్బీ నగర్ ఏరియాలో ఏడాది నుంచి పట్టుకున్న మొత్తం వివరాలను పెద్ద ఆఫీసర్లకు చెప్తే పర్మిషన్ రాగానే ఇగో ఇట్లా పోతం పెట్టినరు అన్నట్టు. చెప్పండి సారు, ఇదంతా ఎంత మద్యము, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు 3000 లీటర్ల లిక్కర్ ఇది ఒరిస్సా కటక్ లో ప్రత్యేకంగా షెడ్ వేసి ఒక డిస్టిలరీ తయారు చేసిండు అక్కడ. సో దాని డిస్టిలరీ ఐటమ్స్ తో మొత్తం కూడా మేము సీజ్ చేయడం జరిగింది. బావరే బిడ్డో విన్నరా, మొత్తం బయట రాష్ట్రం నుంచే కథ నడుస్తున్నదట. అయినా దొంగ పని ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పటికైనా కాకీలకు దొరకాల్సిందే, తర్వాత జరిగేది జరగాల్సిందే. ఇట్లా హైదరాబాద్ పోలీసులేమో మందు కీసాల పానందిస్తే, కామారెడ్డి జిల్లాలో పోలీసులు ఇగో ఈ సైలెన్సర్లను సైలెంట్ చేసిరు. మొత్తం పప్పు సతకం చేసినరుగా. కొందరు పోకిరిలట జనాలు అడలెత్తిపోయేటట్టు హారన్లు కొట్టుకుంటూ పర్షాన్ చేసి గజ్జును వణికిస్తుంటే స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు సైలెన్సర్లను కూడా వీకి పోయి పని చేసిండ్రు. మరి ఇప్పటికన్నా పొలగాన్లు ఇట్లా సౌండ్లు వచ్చే సైలెన్సర్లు పెట్టకుంటూ ఊకుంటే మంచిది. 10వ తరగతి పరీక్షలైనా, ఇంటర్మీడియట్ పరీక్షలైనా, డిగ్రీ పరీక్షలైనా, బీటెక్ పరీక్షలైనా, ఆఖరికి పోలీస్ పరీక్షలైనా, ఆఖరికి ఆర్ఆర్బీ అయినా, ఏ ఎగ్జామ్లైనా అభ్యర్థులు గంట ముంగట్నే పరీక్ష సెంటర్కు పోయి పరీక్ష రాస్తారు. మనం అట్లనే రాసినాం, ఇప్పుడు రాసేటోళ్ళు కూడా అట్లనే రాస్తున్నారు కదా. కానీ ఇక్కడ మాత్రం ఒక ఎగ్జామ్ విషయంలో పెంట అయ్యి పెద్ద పంచాది మోపయ్యింది. ఏం జరిగింది అంటారా? అరరే రాములా, గేట్లు బద్దలు కొట్టిండ్రు, రచ్చ చేసిండ్రు, అంత దడదడలాడిపోయింది. ఏకంగా పోలీసు ఆయన గంజు పెట్టి ఇంతమందిని బెదిరించిండు. ఇంతకు అయినా పరీక్ష అన్నారు, ఏంది పంచాది అంటే వీళ్ళంతా పరీక్షకే వచ్చిండ్రు, చేతులున్నాయి మొత్తం హాల్ టికెట్లే. మరి పరీక్షకు వచ్చిన వాళ్ళను పోలీసు ఆయన ఎందుకు ఆపిండు, ఎందుకు గన్సు పెట్టి బెదిరించిండు అంటే పరీక్ష హాళ్లకు ఎవ్వరు పోవద్దని. అరే మళ్ళాదేంది, పరీక్షకు పోయేటోళ్లను పోనీయాలి గాని పోవద్దని గంజు పెట్టుడేంది అంటే చెప్పుతాం ఇనుండ్రిగా. వీళ్ళంతా బీహార్ రాష్ట్రం 12th పిల్లలు, మొత్తం 40 మంది ఉన్నారట. అయితే పరీక్ష టైం దాటిపోయినాకొచ్చి మమ్ములను పరీక్షకు పంపిండ్రి అంటే లేదు టైం ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంకా కొద్దిసేపు అయితే లోపటున్నోళ్లే బయటకు వస్తారని చెప్పిండ్రట. అంతే, ఈ ఒక్క మాటతోని ఇటు పోలీసులకు ఇటు వీళ్లకు పొట్టు పంచాది నడిచి ఇంత కథ అయింది. అయినా అంటేనేమో కోపం గాని పరీక్ష రాసే పిల్లలు పరీక్ష అంటే అసలు మీరు ఏమనుకున్నారు, ఎందుకింత లేటుగా పోయినరు, ఏదో లేట్ అయితే బతలాడిపోవాలి గాని ఇట్లా ఆగమాగం చేయాలనా అన్నట్లు ఆ పోలీస్ సారు కూడా తుపాకీతోని బెదిరించుడు ఏం బాగాలేదు. ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కానీ వామ్మో భలే కీసులాట నడిచింది పోండ్రి. బీహార్లో ఏ పంచాది ముంగటేసుకున్నా ఇట్లనే ఉంటది. మా రవలిని ఉన్నప్పుడు ఎంతో తిట్టినా గానీ ఇప్పుడు ఆమె లేకపోయేసరికి ఆమె విలువ తెలుస్తున్నది. నిజంగా మా రవలుంటే ఎంత మంచిగా ఉండో, మాతోని కలిసి నవ్వేది, జోకులేసేది, ఎంత కాదన్నా వార్తలు కూడా మంచిగానే తెచ్చేది. కానీ అదే ఇప్పుడు మా రవలి లేకపోయేసరికి ఏదో పోగొట్టుకున్నట్టు అవుతున్నది. మస్తు లేట్ అయిపోయింది. అసలే మా అంజలి కొంచెం సేపు లేట్ అయితేనే ఆగమైపోతుంది. వారం రోజుల నుంచి నేను అసలు స్కిట్టే చేయలే, అయినా కూడా కనీసం కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. ఇప్పుడు నేను ఇంకా లేట్ వస్తున్నా, అయినా కూడా నన్ను ఏమంటలేదంటే ఆఫీస్కి పోయినాక నాకేమో ఉంది. నిజంగా మా రవలి ఒక్కసారి నా కండ్ల ముందు కనపడితే ఎంత బాగుండో అనిపిస్తున్నది. అయినా పోయినోళ్ళు తిరిగి వస్తారాతి నా భ్రమ కాకపోతే. అమ్మ బాబోయ్, దయ్యమా? అమ్మో, దయ్యం అంట. వామ్మో, దయ్యం మాట్లాడుతుంది. ఎక్కడంజలి? అసలే నాకు దయ్యం అంటే భయం. వామ్మో, మా రవలి దయ్యమై వచ్చింది. పైగా దయ్యమే దయ్యం అని అరుస్తుంది. వాయమ్మనే, నాకెందుకో మస్తు భయంగా ఉన్నది. ఓ శంకరన్న, కొంచెం ఇటట్ రావా, ఏదైనా తాయెత్తు పట్టుకొని. అంజలి పిచ్చి గిట్ల లేచిందా? వామ్మో, నన్ను అంజలి అని పేరు పెట్టి పిలుస్తున్నది. అంటే వార్తల కోసం నేను ఎప్పటికీ తిట్టేది కదా, పగ పెట్టుకున్నట్టున్నది. ఇప్పుడు చచ్చిపోయి నా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నట్టున్నది. నేను చచ్చిపోయినా? ఓ అంజలి,
ఎక్కువ మాట్లాడినావు అనుకో 2 సరుస్తా. వామ్మో వాయో ఓ శంకరన్న రావే చెప్పు నా తాయెత్తు పట్టుకొని రవలి దయ్యమై వచ్చి నన్ను వదిలిపెట్టను అంటుంది. ఇంకాసేపు ఉంటే నా దగ్గరకు వచ్చి పీక కొరికినా కొరుకుతుంది. నాకు చూస్తుంటేనే మస్తు భయం అవుతున్నది. అమ్మో నాకు మస్తు భయం అవుతున్నది రా నాయన. ఈ పిల్లకి దయ్యం గిట్లా పట్టిందా ఏంది? తాయెత్తులంటది ఏదేదో అరుస్తుంటది. ఓ శంకరన్న ఆ పిల్ల ఈపిన ఒక గుద్దు నీ దయ్యం ఏమన్నా ఉంటే పోతది. ఇగో శంకరన్న నీ పేరు కూడా తీస్తున్నదంటే నిన్ను కూడా గుర్తు పెట్టుకున్నట్టున్నది. మన ఇద్దరిని వదిలేటట్టు లేదు. రావే శంకరన్న చెప్పున నువ్వు. ఏందమ్మా అంజలి ఎప్పుడు ఏదో ఒకటి అరుస్తూనే ఉంటావు. హాయ్ రవలి ఏంది వారం రోజులైంది కనబడక? దయ్యంతోని మాట్లాడతాడు. ఓ శంకరన్న దయ్యంతోని మాట్లాడతావేంది? ఓ దయ్యం మొఖం మన రవలి ఏడ పని లేక దయ్యం 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 అని ఆగం చేసినావు. నిజమా రవలి? ఏందంజలి 3 బజార్ల కాడ చీడి గింజ నిమ్మకాయ ఏమన్నా తొక్కొచ్చినావా? అంత ఎట్లెట్లనో చేస్తున్నావు. అట్లా కాదు నువ్వు చచ్చిపోయినావని అన్నారు అందరూ. నువ్వు కూడా మొన్న నీ ఇన్స్టాలో పోస్ట్ చేసినావు. ఓహో అదా అవేర్నెస్ కోసం ఒక వ్యాధి గురించి అవేర్నెస్ కలగాలని చెప్పేసి అట్లా చేసినావు. నీ అవేర్నెస్ బోరవాడా అందరు నిజమే అనుకోరా? దానికి తోడు నువ్వు వారం రోజులు ఆఫీస్కు రాకుండా కనపడకపోయేసరికి నిజంగానే పోయినావా అనుకున్నా. ఎంత పరేషాన్ అయినామో తెలుసా? అయ్యో అవునా అవునా అని నోరప్పలిచుడు కాదు, నీకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం కూడా పాటించినావు. తెలుసు నా మీద మీ అందరికి ఎంత ప్రేమ ఉన్నదో. అయినా ఇదేం పని? పూనం పాండే కూడా సేమ్ ఇట్లనే ఆమె చనిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ కనబడేసరికి అందరూ నిజంగానే చచ్చిపోయింది అనుకున్నారు. వార్తలో కూడా అంతా అదే. కానీ తీరా చూస్తే ఇవాళ చనిపోలేదు నేను అని వీడియో రిలీజ్ చేసింది. Unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. ఇన్నావా? సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా మంది మహిళలకు తెలియదు. దాని మీద అవగాహన కల్పించేటందుకే ఇట్లా చేసిందట. అంటే సేమ్ నాలాగే. ఊకో ఏమో ఇంకా సాంబరపడబడితివి. ఒక మనిషి చనిపోయిందని తెలిస్తే వాళ్ళ దగ్గరోళ్ళు వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎంత బాధపడతారు. చేసిన అవగాహన కలిగించేటందుకే కదా. అయితే మాత్రం ఇంకా వేరే మార్గం ఏం దొరకలేదా? ఇదే దొరికిందా? అయినా వాళ్ళు చనిపోయినరు వీళ్ళు చనిపోయినరు అనే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలు విన్నాం. కానీ ఇట్లా మీకు మీరే తప్పుడు ప్రచారం చేసుకున్నాడైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకోసారి అయితే ఇట్లా చేయకు సరేనా? సరే సరే కూల్ కూల్. అయినా వచ్చినా కదా ఆఫీస్కి ఒక మంచి వార్త తీసుకొని వస్తా సరేనా? రైట్ బాయ్. కుమారాంటీ వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు తప్ప ఇంకోటి వినబడతలేదు. అయితే ఆమె ఫుడ్ స్టాల్ దగ్గర ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని చెప్పి పోలీసులు బంద్ చేపిస్తే సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా పర్మిషన్ ఇప్పించిండు కదా. అయితే ఇప్పుడు మళ్ళా కొత్త సమస్య షురువైంది కుమారాంటీ దగ్గర. అయ్యో మళ్ళా కుమారాంటీని చుట్టుముట్టిర్రు కదా. మరి వీళ్ళందరూ కూడా చికెను మటను బోటి ఫిష్ ఫ్రై లివర్ ఫ్రై తినేందుకు వచ్చిన వాళ్ళైనా ఏంది? అట్లయితే మళ్ళీ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యి మళ్ళీ పోలీసులు ఏమని అనగల? ఓ అన్నలు తమ్ముళ్ళు జర పక్కకి జరగండి లొల్లి చేయకుండ్రి అందాం అనుకుంటున్నారా? అయితే ఇక్కడ మ్యాటరు ఫుడ్ గురించి కాదు. వీళ్ళంతా కూడా నిరుద్యోగులు. నిరుద్యోగులు అయితే కుమారాంటీ దగ్గర కొలువు కోసం వచ్చిండ్రా ఏంది పుసుక్కున అంటే కాదు. మొన్నట్లో రేవంత్ రెడ్డి సారు కుమారాంటీ దగ్గర ఫుడ్ తినేందుకు వస్తా అని చెప్పిండు కదా. అగో ఆ ముచ్చట మీద కుమారాంటీ రేవంత్ రెడ్డి సారు మీ దగ్గరకు వస్తానన్నాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు 46 జీవోను రద్దు చేయమని చెప్పండి జర్రా అని చెప్పబట్టిండ్రు అన్నట్టు వీళ్ళంతా. ఆ ముచ్చట కుమారాంటీకి చెప్తే ఏమొస్తుంది? పోయి ప్రజా దర్బార్లో మొరబెట్టుకుంటానన్న ఫాయిదా ఉంటుంది. కానీ అంటే మా సమస్యల మీదనేమో స్పందిస్తలేడు ముఖ్యమంత్రి వారు, కానీ కుమారాంటీకి వచ్చిన సమస్య మీద స్పందించిండు అని ఇట్లా నిరసన తెలిపేందుకు వచ్చిండ్రు అన్నట్టు వీళ్ళంతా. కానీ వస్తే వచ్చిన వాళ్ళంతా ఆర్డర్ పెట్టుకొని ఇంత తిని బిల్లు కట్టిపోతే ఏం లేదు. కానీ వీళ్ళని చూసి ఇంకొంతమంది ఇట్లా నిరసనల కోసం దారి పడితేనే కుమారాంటీకి కొత్త కష్టాలు మోపైనట్టు అవుతుంది కదా. ఇక ఇవి మరి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే బోల్డ్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.